నాజుగ్గా ఉంటాయి, నవనవలాడుతూ కనిపిస్తాయి. దాని పరిమళం గుబాలిస్తుంది, అందం కట్టిపడేస్తుంది. ఒక్కసారి రుచి చూస్తే ఆహా అంటూ లొట్టలేసుకొని తినేస్తారు. అది బాస్మతి బియ్యం స్పెషల్. బిర్యానీ అద్భుతంగా కావాలంటే బాస్మతి బియ్యంతోనే సాధ్యం. ఈ బియ్యంతో రకరకాల బిర్యానీ వంటకాలు చేసుకోవచ్చు. ఏదైనా బిర్యానీ కానీ పులావ్ కానీ చేయాలంటే మామూలు రైస్ కంటే బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది. కాకపోతే దీని ధర కాస్త ఎక్కువ అయినా సరే సేల్స్ మాత్రం తగ్గదు. ఇదే బాస్మతి బియ్యం రకాల్లో రారాజుగా నిలబెడుతోంది. బాస్మతి బియ్యాన్ని ఎటువంటి కారణం లేకుండా బెస్ట్ రైస్ అని పిలవరు కదా. దాని వాసన రుచి చూసే అందరూ ఫిదా అయిపోతారు. ఇది ఇప్పుడు ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన తాజా నివేదిక ద్వారా 100% నిజమని రుజువవుతోంది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 ఇయర్కి ప్రపంచంలోనే అత్యుత్తమ బిర్యానీ లిస్ట్ను విడుదల చేసింది. ఈ లిస్టులో బాస్మతి బియ్యం ప్రపంచంలోనే అత్యుత్తమైన బియ్యంగా ఎంపికైంది. ఈ జాబితాలో ఇటలీకి చెందిన ఆర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్కు చెందిన కరోలినా రైస్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. పులావ్ నుండి బిర్యానీ వరకు భారతదేశంలోని అందరి తొలి ఎంపిక బాస్మతి బియ్యం. మన దేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా పండిస్తూ ఉంటారు. బాస్మతి బియ్యం అనేది భారత్కు పెట్టింది పేరు. బాస్మతి బియ్యాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశం మందే. ప్రతి సంవత్సరం $6.8 బిలియన్ విలువైన రైస్ ఎగుమతవుతుంది. అలాగే దీని ద్వారా పాకిస్తాన్ $2.2 బిలియన్ ఆర్జించింది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం 6.61 మిల్లీమీటర్ల పొడవు, 2 మిల్లీమీటర్ల మంద ఉన్న బియ్యాన్ని బాస్మతిగా వర్గీకరిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశంలోని రాష్ట్రాలు ఆధారంగా కూడా దీనికి పేరు పెట్టారు. ఉదాహరణకి డెహ్రాడూన్లో పండించే ఈ ప్రత్యేక బియ్యాన్ని డెహ్రాడూన్ బాస్మతి రైస్ అంటారు. అలాగే బాస్మతి రైస్ మనకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోంది.